హలో మామ, మీ ముందుకు వచ్చేసాము ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియోతో. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఎస్ఐఆర్ గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి అసలు దానివల్ల లాభాలేంటి, నష్టాలేంటి, దాన్ని ఫిల్ ఎలా చేయాలి, ఇవన్నీ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ని కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి ఇస్తాం. హై ఫ్రెండ్స్, నా పేరు రామకృష్ణ. నేను బిఎల్ఓగా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ ఎస్ఐఆర్లో ఫీల్డ్ వర్క్ని చేస్తున్నాం. ఎస్ఐఆర్ ఫామ్స్ని ఎలా నింపాలి, దాని మీద ఉన్న సందేహాలని ఈరోజు మన ఫ్రెండ్తో చర్చించడం కోసం ఇక్కడికి వచ్చాం. సరే మామ, అయితే ముందుగా దానివల్ల లాభాలేంటి, నష్టాలేంటి మా ఓన్ని అడుగుదాం. చెప్పు మామ, అసలు లాభాలేంటి, నష్టాలేంటి, ఇది పెట్టడానికి కారణం ఏంటి అసలు? ఎస్ఐఆర్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతుంది. ఎస్ఐఆర్ వల్ల లాభం ఏంటంటే ఎవరైతే ఎలిజిబుల్ ఓటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ ఓటర్ లిస్టులో చేర్చే ప్రయత్నం జరుగుతుంది. దానిలో భాగంగా ఓటర్ లిస్ట్ని ప్యూరిటీగా సిద్ధం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కలిసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి ఎస్ఐఆర్ స్కీము ప్రోగ్రాం 2026లో ఇక్కడ తెలంగాణలో జరుగుతుంది. ముఖ్యంగా ఎస్ఐఆర్లో లాభం ఏంటంటే డెత్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసేయడం, ఇక్కడ నుంచి పోలింగ్ స్టేషన్లో ఎవరైతే ఉంటారో పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయిన వాళ్ళని తీసేయడం, ఇంకా ఎవరైతే ఇనెలిజిబుల్ పర్సన్స్ ఓటు వేయడానికి రాకుండా ఉంటారో, ఎవరైతే ఆ పెట్టిన అడ్రస్లో ఓట్లు ఉండుకుంటా కూడా ఓట్లు వేయడానికి రారో ఆ పర్సంటేజ్ని తగ్గిపోతుంది. కాబట్టి ఓట్ల పర్సంటేజ్ని పెంచడం కోసం దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. అలాగే ఎస్ఐఆర్ ఫామ్ని నింపి బిఎల్ఓకి ఇవ్వకపోవడం వల్ల జరిగే నష్టాలు ఏంటంటే, మీ ఎలిజిబుల్ ఓటర్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు డ్రాఫ్ట్ లిస్ట్లో ఓటర్ లిస్ట్లో ఉండవు. అలా ఉండకపోవడం వల్ల ఫ్యూచర్లో గవర్నమెంట్ పాలసీలు వచ్చే టైంకి ఈ ఓటర్ లిస్ట్లో పేర్లు లేని వాళ్ళకి ఓటర్ ఐడి కార్డులు ఉండదు. కాబట్టి వాళ్ళ ఐడెంటిటీ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలాగే ప్రభుత్వం చేపట్టే ప్రతి ఒక్క పథకానికి ఇది మ్యాండేటరీ అవ్వబోవచ్చు. దానివల్ల ఓటర్ లిస్టులో పేర్లు ఉండాలంటే కన్ఫామ్గా ఎస్ఐఆర్ ఫామ్స్ నింపి ఎవరైతే బిఎల్ఓ ఉన్నారో ఆ పర్టికులర్ బిఎల్ఓకి ఇచ్చినప్పుడే ఆ ఎస్ఐఆర్ ఫామ్ వాల్యూ ఉంటుంది. సరే మా, అయితే మనం ఎలాగో లాభాలేంటి, నష్టాలేంటి అని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇది కంపల్సరీగా చేయాల్సిన పని. కాబట్టి ఆ ఫామ్ కూడా ఎలా ఫిల్ చేయాలి, ఎక్కడి నుండి తెచ్చుకోవాలి, అది మొత్తం పిన్ టు పిన్ మా మామని అడిగి తెలుసుకుందాం. ఎస్ఐఆర్ ఫామ్ ప్రతి ఒక్క బిఎల్ఓ ప్రతి ఒక్క ఓటర్ ఇంటికి వచ్చి ఈ ఎన్యుమరేషన్ ఫామ్ని అందజేస్తారు. ఎవరికైనా ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్ రాకపోతే వాళ్ళ ఓటర్ ఐడితో ఆన్లైన్లో సెర్చ్ చేసుకొని వాళ్ళ బిఎల్ఓ డీటెయిల్స్ వస్తాయి. దాంతోపాటు ఫోన్ నెంబర్ వస్తుంది. వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఈ ఎన్యుమరేషన్ ఫామ్ని తీసుకోవచ్చు. లేదా ఎన్యుమరేషన్ ఫామ్ రాని పక్షంలో మీ ఓటర్ ఐడి డీటెయిల్స్తో ఆన్లైన్లో ఎన్యుమరేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీ ఎన్యుమరేషన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మనం ఈ ఎన్యుమరేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఈ ఎన్యుమరేషన్ ఫామ్లో 2002లో ఉన్న ఓటర్ లిస్ట్లో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ ఈ పక్క కాలంలో నింపాలి. ఎవరైతే 2002 ఓటర్ లిస్టులో పేర్లు ఉండవో వాళ్ళ బంధువు వివరాలని ఈ బాక్స్లో నింపాలి. ఇది డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి ఈ బాక్స్ వరకు మాత్రమే. ఇక్కడ ఓటర్ డీటెయిల్స్ ఎవరైనా మెన్షన్ చేశారో వాళ్ళ పర్టికులర్ డీటెయిల్స్ని నింపాల్సి ఉంటుంది. ముందుగా 2002 ఓటర్ లిస్ట్ని ఉన్నట్లయితే ఈ ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ని ఇక్కడ నింపాలి. ఈ అబ్బాయికి 2002లో ఓటర్ లిస్టులో ఉండడు కాబట్టి వాళ్ళ నాన్న డీటెయిల్స్ని నింపే ప్రయత్నం చేద్దాం. 2002లో ఈ అబ్బాయికి ఓటర్ లిస్టులో పేరు లేదు కాబట్టి వాళ్ళ నాన్న డీటెయిల్స్ని నింపుదాం. మీ నాన్న పేరు చెప్పండి. షేక్ సత్తార్. మీ నాన్నకి ఓటర్ ఐడి నెంబర్ ఉందా, తెలుసా? పాతది తెలీదు. ఓకే, దీన్ని బ్లాంక్ వదిలేయచ్చు. అంటే అంత ఇంపార్టెంట్ కాదు, అది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు. ఉంటే అందుబాటులో ఉంటే రాయాలి, లేకపోతే అవసరం లేదు. ఓకే. మీ తాతయ్య పేరు చెప్పండి. ఇబ్రహీం షేక్. ఇప్పుడు ఇక్కడ రిలేషన్ ఎవరో అనేది రాయాలి. ఇతను ఈయనకి ఏమవుతాడు అనేది. డాడీ, ఫాదర్. ఇప్పుడు పాత జిల్లా ఏది ఉందో అది రాయాలి. అప్పుడు ఈ అందరూ ఆంధ్రప్రదేశ్ అని రాస్తున్నారు, కానీ తెలంగాణ రాయాలి. తెలంగాణ రాసినప్పుడు మాత్రమే ఆన్లైన్లో ఖమ్మం అని సెర్చ్ చేసుకోగలం. ఓకే.
ఇప్పుడు మీ అసెంబ్లీ నియోజకవర్గం 2002లో ఏముందనేది చెప్పండి. సత్తుపల్లి. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబర్ ఉంటుంది. మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ చెప్పండి. 101. పార్ట్ సీరియల్ నెంబర్ ఎంత? అదా 55. 55. ఓకే మామ, ఇవి అయితే మనకి నువ్వు ఉన్నావు కాబట్టి నాకు తెలిసింది. ఇది తెలుసుకోవడానికి ఏమైనా యాప్ కానీ వెబ్సైట్లు కానీ ఉంటాయా? ఇప్పుడు ఈ డేటాని మనం యాప్లో తెలుసుకోవచ్చు. ఆ యాప్ పేరు ఈసీఐ నెట్ యాప్. ఓకే, దాన్ని ఒకసారి మీకు చూపిస్తాను. ఇది ఈసీఐ నెట్ యాప్. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి, ప్లే స్టోర్లో ఉంటుంది. గవర్నమెంట్ సర్టిఫైడ్ యాప్ ఇది. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. దీంట్లో సెర్చ్ యువర్ లాస్ట్ ఎస్ఐఆర్ అని ఉంటుంది. దీన్ని పిక్ చేసుకున్న తర్వాతకి సెర్చ్ బై ఎలక్టర్ డీటెయిల్స్ అని ఉంటుంది. దీంట్లో మీరు ఎక్కడ ఉన్నారు అనే డీటెయిల్స్ ఇస్తే మీ 2002లో ఓటేసిన వాళ్ళు మీ డీటెయిల్స్ కానీ మీ రిలేటివ్ డీటెయిల్స్ కానీ ఓపెన్ అవుతాయి. దాన్ని బట్టి ఎస్ఐఆర్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఈసీఐ నెట్ యాప్తో పాటు ఈ ఓటర్ డీటెయిల్స్ని మనం స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో చూసి చేసుకోవచ్చు. ఓకే, అయితే ఈ వెబ్సైట్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇద్దాం. మన సబ్స్క్రైబర్లు కూడా కొద్దిగా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుంటారు వాళ్ళ డేటా అనేది. ఓకే, నెక్స్ట్ ఈ ఫామ్ ఫిల్ చేసేదాన్ని మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/7/1998. 1998. నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ చెప్పండి. షేక్ సత్తార్. ఇక్కడ ఓటర్ ఐడి కొత్తది రాయాలి, ఒకవేళ ఉంటే రాయాలి, లేదా అవసరం లేదు. నెక్స్ట్ మీ అమ్మ పేరు చెప్పండి. షేక్ హాజరాంబి. ఇక్కడ కూడా అంతే, మీ అమ్మగారిది ఆధార్ ఓటర్ ఐడి కొత్తది ఉంటే రాయాలి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఒకవేళ మీకు మ్యారేజ్ అయితే మీ వైఫ్ పేరు రాయాలి. ఓకే, అయిందా? మీకు మ్యారేజ్ అయిందా? నో బ్రో, ఐఎమ్ సింగిల్. ఓకే, ఈ బ్లాక్లో వదిలేయచ్చు. ఇంతే, ఈ ఫామ్ని ఇలా నింపేసి ఎవరైతే బిఏలో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయడమే. ఇక్కడ మీ సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ సిగ్నేచర్ చేసేటప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా చేయొచ్చు, 18 అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఓకే, అంతే, సింపుల్. సరే మామ, ఈ వీడియోతో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందని భావిస్తున్నా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా మేము ఆ కామెంట్లకి రిప్లై అనేది ఇస్తాం. అన్నట్టు మా ఫ్రెండ్ కూడా ఇచ్చిన కొన్ని యాప్స్, వెబ్సైట్స్ అవి అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాం. మీరు వచ్చి విజిట్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. అందరూ ఎస్ఐఆర్ ఫామ్ని నింపి మీ యొక్క బిఏలోకి అందజేయండి. దాంతోపాటు ఓటర్ లిస్ట్లో ఉండడానికి మీ వంతు సహకరించండి. ఓకే, థ్యాంక్స్ మామ, మా వీడియోకి ఇంత హెల్ప్ చేసినందుకు. సరే మామ, మీకు తెలిసి ఉంటే వీడియోని లైక్ చేయండి. ఒకవేళ తెలియని వాళ్ళకి మన వీడియో అన్ని షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవ్వచ్చు. ఓకే మరి, ఉంటా, బాయ్.